నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. గత కొన్ని రోజులుగా దేశం అంతా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమని? నీట్ పేపర్ లీక్కు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి మోడీ కూడా బాధ్యత వహించాలి, దేశంలో అసలు విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేయాలి, విద్యా వ్యవస్థ భ్రష్టు పడింది, దాన్ని మొత్తానికి మార్చేయాలని చెప్పేసి విద్యార్థులందరూ డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ప్రదర్శన, నిరసన, పార్లమెంటు ముట్టడి కూడా ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎంతో మంది తలకాయలు వరిగినాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వీధులను కూడా నెత్తురోడినాయి. దీని మీద దేశంలో అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దేశ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఢిల్లీ జంతర్ మంతర్ లాఠీ చార్జ్ మీద మాట్లాడుతున్నారు. ఈ ఘటనలన్నీ జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఒక లేఖ, రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే అందులో ఉన్న సారాంశం ఏంటంటే, మరి నిజంగానే రాజీనామా చేసిందా, లేకపోతే అది ఏఐ జనరేటర్, రేపు దాన్ని ఇంకెట్లా మారుస్తారు అనేది కూడా ఒక సందేహం లేవనెత్తుంది. అందులో ఏముంది? నేను ఈ వరుస పేపర్ లీక్ల ఘటనలకు బాధ్యత వహిస్తూ నేను కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, దీనికి బాధ్యత నాదే, దీన్ని అడ్డుకోలేకపోయినందుకు ఈ రాజీనామాను అంగీకరించాల్సి చెప్పి చాలా లెటర్ రాసి అందులో ఇంకో పాయింట్ పెట్టిండు. ఏమని? దీనికి మోడీ కూడా దీన్ని ఒప్పుకోవాలి, పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి మోడీ కూడా ఒప్పుకొని దీనికి ఆయన కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆయన ఏదైతే రాజీనామా లెటరు బయట ఇప్పుడు తిరుగుతుందో, సర్క్యులేట్ అవుతుందో, రాజీనామా లేఖలో ఉన్నది. ఒకవేళ నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉంటే అది మోడీని టార్గెట్ చేస్తూ రాజీనామా ఉండదు. ఒకవేళ సరే చేసిందని అనుకుందాం. రాజీనామా లేఖ మీద డేటు 21 తారీఖు ఉంది, ఇలా 23 తారీఖు, అంటే 2 రోజుల క్రితమే రాజీనామా చేస్తే 2 రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది రాజీనామా లేఖ? దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, రాజీనామా చేసి మాట్లాడాల్సినంత ఓపిక, తీరిక ఉంది, కానీ ఇదే విషయము నేరుగా ప్రజలకు ఒక ముఖం, ఆయన ముఖం ఏదవుతుందో ముఖాన్ని చెప్తూ కెమెరాల్లో, వీడియోలో చెప్పి ఈ బాధ్యత నాదే, పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాననేది ఒక వీడియో ముఖంగా ఎందుకు ప్రకటన చేయలేదు? ఈ ప్రశ్నలను ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే, ఈ రోజు రేపట్ల మనిషి స్వయంగా మాట్లాడిన మాటల్నే రికార్డ్ చేసిరు అంటున్నారు. మనిషి స్వయంగా వచ్చిన వీడియోలనే ఏఐలో క్రియేట్ చేసిరని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఈ లెటర్ కూడా ఏఐలో క్రియేట్ చేసిరు, అసలు ఆ సంతకం నాది కాదు, అసలు నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదు, పేపర్ లీక్ ఘటన వెనుకలు ఉన్న దోషులను శిక్షిస్తామని చెప్పేసి రేపు మాట మారవరన్న గ్యారంటీ అయింది. సో అందులో ముఖ్యంగా పదవులు వదులుకునే అంత ఈజీగా బీజేపీ వాళ్ళు కానీ ఏ రాజకీయ నాయకుడైనా అంత ఈజీగా పదవులు వదులుకోవడం, అందులో కేంద్ర మంత్రి పదవి. సో అందుకే ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. చూద్దాం, మరి నిజంగా ఇది కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఆయన స్వయంగా ఒక ప్రకటన మీడియా ముఖంగానో, లేకపోతే ఏదైనా వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియా, ట్విట్టర్ లాంటివి ఎన్నో ఉంటాయి, వాళ్ళ ప్రచారాలకు, పుట్టినరోజు శుభాకాంక్షలకు ట్విట్టర్లు, సోషల్ మీడియా వేదికలు వాడుతుంటారు కదా, అట్లా ఒక దేశంలో అల్లకల్లోలం జరుగుతున్న ఈ పరిస్థితిలో విద్యార్థులందరూ ఒక్కటే నినదిస్తున్న ఈ తరుణంలో ఇట్లా లేఖలు కాకుండా ప్రత్యక్షంగా ఆయన వచ్చి నేను రాజీనామా చేస్తున్నా, దీనికి బాధ్యత నాదే అని ప్రకటిస్తే బాగుండేది. మరి దీన్ని స్పందిస్తారా, లేకపోతే ఈ రాజీనామా లేఖ మీద బీజేపీ పార్టీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.